ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమం మొదలు కాబోతున్నది. ప్రారంభోపన్యాసం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ టిడి జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో ఇదొక భారతదేశ రాజకీయాల చరిత్రలో ప్రధాన ఘట్టం. అందుకే ఈరోజు మనం పిలుచుకున్నటువంటి ముఖ్య అతిథుల్లో ఆహ్వానించిన వారిలో ఒకరు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, భారత మాజీ ఉపరాష్ట్రపతి. ఆ కాలంలో ముందుండి ప్రజా చైతన్య యాత్రని నిర్వహించినవాడు, నడిపినవారు. అలానే మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఆ కాలంలో ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా చాలా చాకచక్యంగా కాపాడుతూ మొత్తం మెజారిటీ రుజువు అయ్యే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే రిజిస్టర్ వరకు వదిలిపెట్టలేదు. అది మనకి టర్నింగ్ పాయింట్ అయింది ఆ రోజు. దానివలన మొత్తం పేపర్లలో 161 మంది ఎన్టీ రామారావు గారు అంటున్నారనేది రుజువైపోయి బీబీసీ వార్తల్లో కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అది ఆయన యొక్క రాజకీయ చాతుర్యం. మనందరికీ తెలుసు, చదువుకునే రోజుల్లో విన్నాం. బాబు గారు చిత్తూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ ఎన్నిక జరిగితే పార్టీ న్యాయం చేయలేదని న్యాయం పక్షాన్ని నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ని పార్టీకి వ్యతిరేకంగా కూడా గెలిపించారు. అంటే ఆయనకి ఆ కాలంలో కాంగ్రెస్ చేసే రాజకీయాలు తెలుసు కనుక ఆయన ఎదుర్కోగలిగాడు, టర్న్ చేయగలిగాడు ఆ వ్యవస్థని. అట్లానే ఇంద్రసేనారెడ్డి గారు, ఆ వారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే, హైదరాబాద్లో మంచి పాపులారిటీ ఉంది. కానీ మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు రౌడీయిజం కూడా ఉంది హైదరాబాద్లో. రౌడీలందరినీ ఎదుర్కొనే విధంగా బీజేపీ పార్టీ సమాయత్తమైంది. ఇంద్రసేనారెడ్డి గారు కర్ర పట్టుకొని రామకృష్ణ సినీ స్టూడియో దగ్గర నిలబట్టం మేము చూసాము ఆ కాలంలో. అట్లాంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, పార్టీ కోసం పనిచేసే. అలానే అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు దాకా చెప్పారు కదా, బాబు గారు కొంచెం డిలే అవుతుందంటే టైం సేవ్ చేయటం కోసం వారిని మాట్లాడించడం జరిగింది. వారిని పిలిచి ఓటు సంతకం పెట్టమని అడిగారు. తెల్లవారుజామున 3ంటికి స్వయంగా అడిగితే నేను పెట్టనని చెప్పారు. తిరస్కరించి వచ్చినటువంటి మొదటి మనిషి, వారి ద్వారానే వార్త బయటకు వచ్చినటువంటిది ఆ రోజు. అందుకని వారిని మనం ఎన్నుకోవటం జరిగింది. అలానే వెంకటనారాయణ గారు ఆ కాలంలో పాత్రికేయులు పెద్ద పాత్ర నిర్వహించారు. స్వతంత్రోద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది భారతదేశంలో. అన్ని రాజకీయ పక్షాలు కలిశాయి. కమ్యూనిస్టులు, బీజేపీ, అన్ని పక్షాలు, 18 రాజకీయ పక్షాలు కలిసి పోరాడిన పాత్రికేయ పాత్ర నిర్వహించి ఎన్టీ రామారావు గారి మీద పుస్తకం రాసినటువంటి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ గారు, వారిని ఢిల్లీ నుంచి ఆహ్వానించడం జరిగింది. వీరితో పాటు కులదీప్ నయ్యర్ గారు, ఫేమస్, మీ అందరికీ తెలుసు. చో రామస్వామి గారు చెన్నై నుంచి. అట్లాంటి పెద్ద పెద్ద పాత్రికేయులే కాకుండా మాక్ టాలీ అని బీబీసీ న్యూస్ కరస్పాండెంట్ కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి కవర్ చేశారు. వారి కోసం కూడా ప్రయత్నం చేశాను. ఆరోగ్యం సహకరించట్లేదు, రాలేను, బట్ చాలా ఆనందపడ్డాడు ఆ రోజులు గుర్తు చేసుకొని. అందువలన అట్లాంటి సందర్భం. అట్లే మా రామకృష్ణ బాబు గారు ఇప్పుడు మా కమిటీకి సలహాదారుగా ఉన్నారు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి. వారు ఆ రోజు ఇంట్లో
జరిగిన బాధ గాథ వ్యధ ఎంత టార్చర్ పడినారో వారు స్వయంగా మరి దానికి సాక్షి. అలానే శత జయంతి అప్పుడు మొదలుపెట్టాము. అప్పటి నుంచి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది చివరి కార్యక్రమాన్ని తయారు చేయటం జరిగింది. ఇక విక్రమ్ గారు ఆ రోజు స్వయంగా రాజ్భవన్లో ఉండి రామారావు గారిని గవర్నర్ అరెస్ట్ చేసినప్పుడు న్యూస్ కవర్ చేసినటువంటి వ్యక్తి. ఈ బుక్ రాయటంలో ప్రధాన పాత్ర వారిది. ఆయన కోరిక ఇది. అందుకోసమే అట్లనే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. వాజ్పేయి గారిని ఢిల్లీ నుంచి తీసుకురావటం కానీ ఆ వెనకటి ఫోటోలు చూస్తే ఆ నెల రోజుల్లో కామినేని శ్రీనివాస్ గారు కనపడతాడు నూనూగు మీసాలతో. అది మనకు కనిపించింది. అట్లానే మీలో చాలామంది కూడా నేను ఈ బుక్ రిలీజ్ చేస్తున్నానని వీడియో వదిలితే, అన్నా నన్ను అరెస్ట్ చేశారు, నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా, నన్ను అక్కడ చేశారని ఫోన్లు వస్తున్నాయి. చాలా పులకరించిపోతా మాట్లాడుతున్నారు. అట్లనే మీ అందరిలో కూడా చాలామంది పాత్రధారులు ఉండుంటారు ఆ కీలకమైనటువంటి ఘట్టంలో. అట్లనే మరి అన్నగారిని దించితే అన్నగారు తిరగబడిన బొబ్బులిలా శపథం చేశాడు. భారతదేశంలోనే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి కాంగ్రెస్ ఓటమికి కారణమైనాడు. ఈ రోజుకి అదే రాజకీయాలు, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ కూటమి రాజకీయాలు జరుగుతున్నాయి. దానికి పునాదేసింది స్వతంత్ర భారతంలో ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేటికి అదే వరవడి కొనసాగుతుంది. అంతేకాదు, చరిత్రను పరిశీలిస్తే ఎన్టీ రామారావు గారి విషయంలో క్రమశిక్షణలో కానీ, సినిమా రంగంలో కానీ, రాజకీయ పార్టీని నడపటంలో కానీ, ప్రభుత్వాన్ని నిర్వహించటంలో కానీ, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నడపటంలో కానీ చరిత్రలో రాస్తే ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత అని చరిత్ర రాసే విధంగా స్పష్టమైనటువంటి విధంగా చరిత్ర నిర్వహించారు వారు. అంతేకాదు, అన్నగారి భావజాలం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మానవాళి సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశంలో నేటికి ఆచరణీయం, అనుకరణీయం. అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. చాలా ఉన్నాయి, కానీ మచ్చుకు మూడే చెప్తా నేను. ఆ రోజు ఆయన కిలో 2 రూపాయల బియ్యం అంటే పాలన తెలియదన్నారు కాంగ్రెస్ నాయకులు.
కానీ అది పేదవాడికి ఆహార భద్రత. ఈరోజు ప్రపంచంలో ఏ 2 దేశాల అధినేతలు కలిసినా మొదటి ఎజెండా ఆహార భద్రత. ఆయన 40 సంవత్సరాల నాడు తెలుగు జాతి పేదరికానికి వరం ఇచ్చాడు. అంతేకాదు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలనేది ఆయన 40 ఏళ్ల నాడు ఇస్తే భారత ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం ఇచ్చింది. అది ఆయన యొక్క ముందు చూపు. అట్లనే మీ అందరికీ తెలుసు, పక్కా ఇళ్ళు కానీ ఆయన ప్రవేశపెడితే కొనసాగుతున్నాయి. పెన్షన్లు కూడా ఆయనే మొట్టమొదట ప్రవేశపెడితే కొనసాగుతూ ఉన్నాయి. నదుల అనుసంధానం కూడా ఆనాడు అన్నగారు మొదలుపెట్టారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి రాగానే పట్టిసీమ పెట్టి కృష్ణానది నీటిని రాయలసీమకి పారించాడు, చెరువులు నింపించాడు. మొన్ననే మీరు చూశారు, గోదావరి నీళ్లు కృష్ణకు తెచ్చి కృష్ణ నీళ్లు కుప్పం బెంగళూరు బోర్డర్కి నడిపిన అపర భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్నగారు ఆ రోజు రచించిన సాగునీటి పథకాలన్నిటికీ నీటి సౌకర్యం కల్పించి ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో ఈరోజు పనిచేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలానే రామారావు గారి భావజాలం, ఆయన అడిగితే ఒక మాట చెప్పాడు పార్టీ పెట్టినప్పుడు, కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, సోషలిజం ఉంది, కొత్తగా మీరు చెప్పేదేంటని. విలేకరు గారు అనుకున్నాడు సినిమాల్లోంచి వచ్చాడు అని ఏం చెప్తాడని. బ్రదర్, నాది హ్యూమనిజం, మానవతావాదం అని చెప్పాడు. అంటే నీ ఏ పార్టీ ఏ ఇజమైనా మానవాళి బాగు కోసమే కదా పనిచేసేది. అదే ఎన్టీఆరిజం అంటున్నాను నేను. ఎన్టీఆరిజం మానవతావాదం. అలా మరి తెలుగు జాతి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. మీరు తెలుగు జాతి చరిత్ర చూస్తే శాతవాహన కాలం గుర్తొస్తుంది మనకి, కాకతీయుల కాలం గుర్తొస్తుంది, మధ్యలో మనకి గుర్తురావు. అలానే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి చరిత్రలో ఇద్దరు 2 కళ్ళులాగా భావితరాలకు గుర్తుంచే విధంగా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నందుకు మనం గర్వపడాలి. దాన్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి ఉంది, తరతరాలకి. అందుకు అన్నగారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూనే నారా చంద్రబాబు నాయుడు గారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోవటానికి మా కమిటీ కంకణం కట్టుకొని పనిచేస్తుందని, తద్వారా ఈ సంపదను భావితరాలకు అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మాన్యులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, వెంకయ్య నాయుడు గారిని, ఇంద్రసేనారెడ్డి గారిని వారిని కోరుతున్నాం. అయ్యన్న పాత్రుడు గారు. ఇప్పుడు ఒక ఏవి ప్రెజెంటేషన్ ఉందండి ఎన్టీ రామారావు గారి మీద. ఏవి ప్రెజెంట్ చేయండి. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర. స్వశక్తి, పట్టుదల, క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు దర్పణం. నందమూరి తారక రామారావు
అనుకున్నది సాధించడానికి అవరోధాలను అధిగమించి తాను నమ్మిన ఆదర్శం లక్ష్యం కోసం నిరంతరం పోరాటం చేసిన మహోన్నతుడు శ్రీ నందమూరి తారక రామారావు. చిన్నతనంలో పేదరికాన్ని ఓడించడానికి కష్టపడ్డారు. నిజాయితీగా బ్రతకడానికి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగాన్ని వదులుకున్నారు. సినిమాల్లో చేరిన కొత్తలో ఎవరిని వేషాలు ఇమ్మని కోరలేదు. పస్తులు ఉన్నా ఎవరిని చెయ్యి చాచి సాయం అడగలేదు. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే గొప్ప ఔన్నత్యం ఆయనది. నిలువెత్తు అందంతో కనిపించే ఎన్టీఆర్ ప్రపంచ చలనచిత్ర రంగంలో ఏ నటుడు పోషించనన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించి గొప్ప నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించారు. శ్రీరాముడిగా, రావణుడిగా, శ్రీకృష్ణుడిగా, కీచకుడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా, భీముడిగా, దుర్యోధనుడిగా, భీష్ముడిగా, యమధర్మరాజుగా, విష్ణువుగా, శివునిగా, విశ్వామిత్రునిగా, వాల్మీకిగా, సామాన్య భక్తునిగా, కలియుగ వెంకటేశ్వర స్వామిగా విభిన్న పౌరాణిక పాత్రలు పోషించి అవతార పురుషుడిగా ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. బుద్ధునిగా, అశోకునిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా, బ్రహ్మనాయుడిగా, సత్య హరిశ్చంద్రునిగా, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంటి అనేక విభిన్నమైన పాత్రలు ధరించి చరిత్రలో నిలిచిపోయారు. అల్లూరు సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్ట బ్రహ్మణ, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల ద్వారా ప్రజల్లో దేశభక్తిని రగిలించారు ఎన్టీఆర్. రాజుగా, పేదగా, రైతుగా, కూలీగా, రిక్షా కార్మికుడిగా, లారీ డ్రైవర్గా, శ్రామికుడిగా, యజమానిగా, డాక్టర్గా, లాయర్గా, గిరీశంగా, జస్టిస్గా, విద్యార్థిగా, బడిపంతులుగా, గుడ్డివానిగా, కొడుకుగా, తండ్రిగా, తాతగా, సమాజంలోని అన్ని పాత్రల్లో జీవించి చెరగని ముద్ర వేశారు. అంతేకాదు పాతాళ భైరవి, బందిపోటు, కంచుకోట, అగ్గిరాముడు, అలీబాబా 40 దొంగలు, సారంగధర, గులే బకావళి కథ వంటి ఎన్నో జానపద చిత్రాల్లో నటించి జనం మనసులు దోచుకున్నారు. సామాజిక సమస్యలపై సొంతంగా సినిమాలు తీశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ నిర్మాణంలో అన్ని విభాగాలలో భాగస్వామి అయ్యారు. శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో కృష్ణుడిగా, అర్జునుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా, బృహన్నలగా 5 విభిన్న పాత్రలు ఒకే సినిమాలో ధరించి తనకు సాటి మరొకరు లేరని నిరూపించారు. ప్రపంచ సినీ చరిత్రలో దాదాపు 250 భాషల్లో సుమారు 2.5 లక్షల మంది హీరో పాత్రలు ధరిస్తే ఎన్టీఆర్ తప్ప ఏ నటుడు ఇన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించిన వారు లేరు. ఆ ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుంది. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలకు పర్యాయ పదంగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఎన్టీఆర్. తనను ఆదరించిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి సినీ రంగంలో అత్యున్నత స్థానం వదిలి దెబ్బతిన్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలపడానికి 60 ఏళ్ల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అన్న ఎన్టీఆర్. నిద్రాహారాలు మాని నెలల తరబడి చైతన్య రథం నుంచే ప్రచారం చేశారు. అక్కడి నుంచే అఖిలాంధ్ర ప్రజలను ఓ మహోద్యమం వైపు నడిపారు. రాజకీయాలకు కొత్త నిర్వచనమిస్తూ పార్టీ తరపున సామాన్యులను, మహిళలను, యువతను, బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించి కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించారు. వారికి టికెట్లిచ్చి గెలిపించి మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారు. 9 నెలల వ్యవధిలోనే 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి ఎన్నికలలో అఖండ విజయం సాధించి చరిత్రను తిరగరాశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేశారు. కిలో 2 రూపాయల బియ్యం, పేదలకు పక్కా గృహాలు,
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్తు, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, నదుల అనుసంధానం, వెనకబడిన ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు జనతా వస్త్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పరిపాలనా సంస్కరణలు, దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్లు, గురుకులాల ఏర్పాటు, క్యాపిటేషన్ ఫీజు రద్దు, మధ్యాహ్న భోజన పథకం, బలహీన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు, మాండలిక వ్యవస్థ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. అప్పటి వరకు రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సూటిగా ప్రశ్నించారు, తీవ్రంగా నిరసించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను ఎదిరించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అన్ని రుగ్మతులకు కారణమైన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా స్థానంలో లేకుండా చేయడానికి కాంగ్రెసేతర పక్షాలను ఒకే వేదికపైకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మీద రాజకీయ కుట్ర జరిగింది. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ స్వార్థపర శక్తులు కాంగ్రెస్తో చేతులు కలిపారు, ముఠాలు కట్టారు, వెనక గోతులు తవ్వారు, పార్టీలో చీలిక తెచ్చారు, ప్రజాస్వామ్య విలువలకు నిలువెల్లా పాతరేశారు. 1984 ఆగస్టు 16న రాజ్ భవన్ సాక్షిగా గవర్నర్ అత్యంత క్రూరంగా, హేయంగా ప్రజాస్వామ్యాన్ని హననం చేశారు. ప్రజాబలం, మెజార్టీ శాసనసభ్యుల బలం ఉన్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును మెజార్టీ రుజువు చేసుకునే అవకాశం ఇవ్వకుండా కేవలం నోటి మాటతో బర్తరఫ్ చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. గవర్నర్ హేయమైన రాజ్యాంగ విరుద్ధ చర్యను కాంగ్రెస్ నేతలు సమర్థించారు. సాఫీగా సాగుతున్న రాష్ట్రంలో చిచ్చు పెట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవంపై దాడి చేశారు. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా ప్రజా చైతన్యం ఉప్పెనలా ఎగిసిపడింది. ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలతో రాష్ట్రం హోరెత్తింది. తనకు జరిగిన ద్రోహానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన ఘోర అపచారానికి ఎన్టీఆర్ మౌనంగా ఉండలేదు. గాయపడిన బెబ్బులి పులి వలె గాండ్రించారు. నియంతృత్వంపై సమర శంఖం పూరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంగ్రెసేతర రాష్ట్ర జాతీయ పార్టీల నేతలు ఎన్టీఆర్ కు బాసటగా నిలిచారు. తెర ముందు, తెర వెనక ఎంతో మంది నాయకులు ఎన్టీఆర్ కు అండగా నిలిచారు. ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పారు. నియంతృత్వాన్ని ఎదిరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాన్ని ఉరకలెత్తించారు. ప్రత్యర్థుల ఆట కట్టించారు. చివరకు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించారు. 32 రోజుల తర్వాత ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టించారు. అప్పటికి స్వతంత్ర భారతదేశంలో ఆర్టికల్ 356ను ఉపయోగించి 26 మంది ముఖ్యమంత్రులను అప్రజాస్వామ్యంగా తొలగిస్తే తిరిగి ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించింది కేవలం ఎన్టీఆర్ ఒక్కరే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమమే ఈ సజీవ చరిత్ర పుస్తకం. నాటి సంఘటనలను అక్షరబద్ధం చేసింది. ఎన్టీఆర్ సారథ్యంలో జరిగిన ఆ మహత్తర పోరాటాన్ని కళ్లకు కట్టింది. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ మొబైల్ యాప్ను ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర బుక్ సాఫ్ట్ కాపీని ఇంద్రసేనారెడ్డి గారు, త్రిపుర గవర్నర్ వారు రిలీజ్ చేస్తారు.
ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ పుస్తక పరిచయాన్ని నేను క్లుప్తంగా చెప్తాను. ముందుగా మాన్యులు పెద్దలు స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి, విజనరీ లీడర్, ఆర్థిక అసమానతలు మొబైల్ ధన్యవాదాలు. ఇప్పుడు క్లుప్తంగా పుస్తక పరిచయం. ముందుగా మాన్యులు స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి, విజనరీ లీడర్, పేదరికం లేని సమాజం కోసం తప్పిస్తున్న మహాస్వాప్నికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మాన్యులు మాజీ భారత ఉపరాష్ట్రపతి, తెలుగుతనానికి నిలువెత్తు సంతకం, అలుపెరుగుని గళం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, మాన్యులు ప్రజల మనిషి, త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు, మాన్యులు ముక్కుసూటి మనిషి, నిజాయితీకి నిలువు రూపు, అంకిత భావానికి ఆదర్శప్రాయులు అన్న ఎన్టీఆర్కి ఆప్తులు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు, అదేవిధంగా కార్యదీక్షాపరులు, విధేయత, నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షులు టిడి జనార్దన్ గారు, ఎన్టీఆర్ తనయులు, సహృదయులు, సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ గారు, అంతర్జాతీయ పాత్రికేయ దిగ్గజం, తొలిసారి ఎన్టీఆర్ బయోగ్రఫీని ఇంగ్లీష్లో రచించిన ఎస్ వెంకటనారాయణ గారు, అందరికీ స్వాగతం అండి. ఇంకా వేదికపై అలంకించిన పెద్దలు. ముందుగా ఈ పుస్తకాన్ని ఎందుకు రాయటం జరిగింది అని అంటే, యాక్చువల్లీ వాళ్ళ సెప్టెంబర్ 16 అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దినం. ఆ రోజునే ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించారు. అంటే ఆగస్టు 16, 1984 ఒక విషాద దినం. ఎందుకంటే ఆ రోజు మెజారిటీ బలం ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్క నోటి మాటతో గవర్నర్ ఆయన్ని పదవిచ్యుతులను చేశారు, బర్తరఫ్ చేశారు, ఆయన ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయించారు. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకొని అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఆయన అర్ధాంగి, ఆయన ధర్మపత్ని క్యాన్సర్తో హాస్పిటల్లో ఉన్నారు. అది జరిగిన తర్వాత రాష్ట్రం బగ్గుమంది, దాదాపు 15 మంది పోలీస్ కార్పులో చనిపోయారు. అంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ తర్వాత 32 రోజులు అంటే మళ్ళీ సెప్టెంబర్ 16న తిరిగి ఒక విజయోత్సవం, ఒక మహత్తరమైనటువంటి ఒక చారిత్రక విజయం. అంటే ఒక విషాద సంఘటన జరిగిన దాదాపు 30 రోజుల తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విజయం సిద్ధించింది. అంటే ఈ 30 రోజులు ఏం జరిగింది అనేటువంటిది ఈ పుస్తకంలో ఉన్నది. అది ఒక చరిత్ర. ఆ 30 డేస్లో ఎవరు ఎంత కష్టపడ్డారో దాని వెనుక ఎన్టీ రామారావు గారికి సపోర్ట్గా ఎవరున్నారు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రసిద్ధ పాత్రికేయులు, వీరందరూ కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమాన్ని అత్యంత అద్భుతంగా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పోరాటం చేశారు. ఆ రోజున నేను ఒక చిన్న జర్నలిస్టుని, ఆ మొత్తాన్ని నేను ఒక ప్రత్యక్ష సాక్షిని, అదేవిధంగా జనార్దన్ గారు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వారు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షి. మేమంతా అక్కడ ఉన్నాం. ఎన్టీ రామారావు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అదేవిధంగా రామకృష్ణ స్టూడియోలో క్యాంపు పెట్టినప్పుడు కూడా మేము ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. ఆ సమయంలో హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగినాయి, వరస్ట్ రైట్స్ అనమాట. ఆ రోజు ఒక 3 పూటలు మాకు కనీసం టీలు, బిస్కెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ప్రజల ఆగ్రహం, ఇందాకే జనార్దన్ గారు చెప్పారు, అంటే ఒక కాజు కోసం ప్రజలు ఏ విధంగా బయటకు వస్తారు అన్నదానికి ఆ రోజు ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. ఎవరు కూడా వాళ్ళని ఒక అంటే ముందుండి నడిపించలేదు, వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. అంటే మన దేశంలో చరిత్రను చూసినట్లయితే ఒక ప్రాంతీయ ఉద్యమాలు కానీ, కుల ఉద్యమాలు కానీ, మత ఉద్యమాలు కానీ అనేకం జరిగినప్పటికీ ఒక ప్రజాస్వామ్యం కోసం ఒక నాయకుడిని ఆయన్ని దించివేసినప్పుడు తిరిగి ఆయన కోసం ప్రజలు ఉద్యమించడం అనేటువంటి అప్పుడు ఎన్టీ రామారావు గారి విషయం జరిగింది, 2023లో చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే జరిగింది. అంటే ఒక కాజు కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక నాయకుడి కోసం ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించాం. ఈ పుస్తకంలో ఇంకొక విశేషం ఏంటంటే, ఆ రోజు
కొంతమంది ఎవరైతే ప్రత్యక్షంగా ఆ క్యాంపులో ఉన్నారో, ఆ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి ఇంటర్వ్యూస్ వేశాం. అదేవిధంగా మా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోషించినటువంటి కీలకమైనటువంటి పాత్రని మాతో పంచుకున్నారు. దానిని ఇప్పటి వరకు వారు ఎక్కడా కూడా ఏ పత్రికకి ఎవరితో కూడా పంచుకోలేదు. ఫస్ట్ టైం మాతో కొన్ని విషయాలు మాకు చెప్పారు. ఆ విషయాలను కూడా ఈ పుస్తకంలో క్రోడీకరించాము. ఎందుకంటే వారు చాలా కీలకంగా వ్యవహరించారని ఇప్పుడు ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు కావచ్చు, ప్రతిభా భారతి గారు, వీరందరి ఇంటర్వ్యూలు కూడా అందులో వేశామన్నమాట. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర, అందరూ తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడారు 30 రోజుల్లో, ఒక విషాదాన్ని ఒక మహా విజయంగా ఎలా మలచగలిగారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, వారు కూడా చెప్తారు. ఎందుకంటే వారు చాలా కీలకమైనటువంటి పాత్ర. ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా పాత్రికేయులు ఇండియా టుడే కరస్పాండెంట్గా ఉండి ఎస్ వెంకటనారాయణ గారు కూడా చాలా ఎక్స్టెన్సివ్గా దాని మీద రాశారు. కాబట్టి ఈ పుస్తకం కోసం మేము దాదాపు 4 నెలలుగా శ్రమించి ఒక ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయాలనేటువంటి భావనతో ఎక్కడ గ్లోరిఫై చేయలేదు. ఎందుకంటే ఎవరి మీద మాకు కోపం లేదు. బట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేయాలి, ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇప్పుడు ఎస్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా మాట్లాడతారు. సభకు నమస్కారం. వెంకయ్యనాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి రామకృష్ణ గారు, ఇంద్రసేన రెడ్డి గారు, అయ్యన్న పాత్రుడు గారు, తర్వాత వేదిక పైన కూర్చున్న మిగతా పెద్దలు, మీ అందరికీ నమస్కారం. నేను సెప్టెంబరు 1982లో అంటే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 మాసాల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చాను. ఆయన గురించి ఇండియా టుడే మ్యాగజైన్లో అప్పుడు పనిచేస్తుంటుంది, ఒక కవర్ స్టోరీ రాసి ఉంటుంది. దాంట్లో నేను రాసి ఉంటుంది, బారింగ్ ఎ మిరకల్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ a film star turned politician called Nandamuri Taraka Ramarao as the chief minister of Andhra Pradesh. అది దేశంలో ఒక సంచలనం కలిగించింది. అంతకు కొన్ని మాసాల ముందు నేను ఇందిరాగాంధీతో ఒక వారం రోజులు దేశమంతటా తిరిగి 79 డిసెంబర్లో ఎలక్షన్ల ముందు ఆమె ఎలక్షన్లలో గెలవబోతుందని రాసి ఉంటుంది. అయితే నేను ఎన్టీఆర్ గారి నుంచి ఏదైతే కవర్ స్టోరీ రాశానో అది ఆవిడ ఇండియా టుడేలో చూసి కొంతమందిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించి, వెంకటనారాయణ గారు నా గురించి ఇలా రాశారు, అయితే ఇప్పుడు నందమూరి తారక రామారావు నన్ను ఓడగొట్టబోతున్నాడు అని రాశారు, అంటే దాంట్లో ఏదో తప్పకుండా ఉంటుంది, కాబట్టి మీరు పోయి తెలుసుకోవాలి అని ఒక టీంని పంపించారు. వాళ్ళు హైదరాబాద్ లేక్ హౌస్ గెస్ట్ హౌస్లో ఉండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, మిగతా వాళ్ళందరినీ పిలిచి ఆ కవర్ స్టోరీ చూపించి, మరి వెంకటనారాయణ గారు ఇలా రాశారు, మేడం అంటున్నారు ఏం కాబోతుంది ఆంధ్రలో అని అంటే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ఆయనకు చెప్పారంట ఆ టీంకి, వెంకటనారాయణ గారు తెలుగు ఆయననే, కానీ ఆయన ప్రవాస ఆంధ్రుడు, 50 ఏళ్ళ నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు, ఈ ఆంధ్ర రాజకీయాల గురించి ఆయనకు ఏం తెలియదు, కాబట్టి మీరు పోయి మేడంకు చెప్పండి ఈసారి కాంగ్రెసే వస్తుందని. తర్వాత ఏం జరిగింది అదొక హిస్టరీ మీకు అందరికీ తెలుసు. అయితే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక పబ్లిషర్ ఫ్రెండ్ అన్నాడు, నువ్వు 6 నెలల కిందనే ఒక పుస్తకం రాసి అదే కవర్ స్టోరీ రాసి ఎన్టీ రామారావు గెలవబోతున్నాడని అన్నావు, అయితే ఉత్తర భారతంలో ఆయన గురించి ఎవరికి తెలియదు, కాబట్టి ఆయన జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకం రాయండి అని అంటే, అప్పుడు నేను హైదరాబాద్కు ఎన్టీ రామారావుకు టెలిఫోన్ చేసి, మరి మీ గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నానండి అంటే, మీరు రండి అని నాకు సమయం ఇచ్చారు. హైదరాబాద్లో తాజ్మహల్ హోటల్ హ్యాబిట్స్లో ఉండి
3 గంటలకు ఆయన ఇంటికి పోయి 2 గంటలు ప్రతిరోజు ఇంటర్వ్యూ చేసి తర్వాత ఆఖరి రోజు, ఏమండి మీరు ఫిల్మ్ స్టారు, రాజకీయాల్లో మొదటిసారి వచ్చారు, మీరు క్యాబినెట్ మీటింగ్స్ ఎట్లా చేస్తారో నేను చూడాలని ఉందని అంటే, తప్పకుండా రమ్మని క్యాబినెట్ మీటింగ్ కూడా నన్ను పిలిచారు. ఆ పుస్తకము విజయవాడలో 83 మహానాడులో రిలీజ్ అయింది. ఎంజి రామచంద్రన్ గారు చేశారు. అది 42 ఏళ్ల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను జీవిత చరిత్ర రాయబోతున్నాను. ఇది కవరు. ఈ పుస్తకము కొద్ది వారాలలోనే రాబోతుంది. ఇంగ్లీష్లోను తెలుగులోను. మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, హోల్ ఆఫ్ తెలుగు డయాస్పోరా ఆల్ ఓవర్ ద వరల్డ్, దిస్ మే బి లాంచ్డ్. సో వాచ్ అవుట్. నేను 63 ఏళ్ళ నుంచి తెలుగు ప్రాంతాల నుంచి పోయి ఉత్తర భారతంలో బ్రతుకుతున్నాను. తెలుగులో మాట్లాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం నాకు అలవాటు లేదు. కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడదలుచుకున్నాను, క్షమించాలా. I stand before you today with immense pride and emotion as we commemorate one of the most dramatic and defining moments in the history of Andhra Pradesh politics, namely the triumphant comeback to power of Nandamuri Taraka Rama Rao on the 16th of September 1984. 41 years ago, Andhra Pradesh witnessed a brazen attempt to subvert democracy. Nadanla Bhaskara Rao, with the backing of vested interests in Delhi, unseated NTR while he was away in the United States for medical treatment. It was an insult not just to NTR, but to the self-respect, Atma Gauravam of the crores of Telugu people who had brought him to power barely 20 months earlier with a historic mandate. He defeated Indira Gandhi in Congress fortress in Andhra Pradesh. It never happened in the history of this country. What followed was nothing short of a people's uprising. There were no private TV channels at that time. Also, there were no social media like Facebook, Twitter, and so on, which brought down government in Nepal last week, in Bangladesh in August last year, and Sri Lanka in July 2022. Yet in 1984, in Andhra Pradesh, ordinary citizens, party workers of the Telugu Desam Party, film fans, intellectuals, and farmers all rallied behind NTR. The streets of Andhra Pradesh became the battleground where democracy was defended. Leaders across the political spectrum, from Jyoti Basu, Ramakrishna Hegde, and a host of other leaders across India, from N.T. Ramarao's friends in the south to allies in the north, extended their support. And then came the most unforgettable moment. NTR's fiery speeches at public meetings in Delhi, Hyderabad, and elsewhere, and the dramatic return to Hyderabad on August 22nd, 1984. NTR's relentless fight, decision to invite him back as Chief Minister on this day in 1984. It was a resounding victory, not just for NTR, but for the people of Andhra Pradesh, for democracy, and for Telugu pride, Telugu Atma Gauravam. NTR's fight back was historic in the annals of modern Indian history. No other ousted chief minister had fought his way back to power just as NTR did. NTR's dramatic return to power has taught us several lessons. That no conspiracy can defeat the will of the people.
that politics is not merely about power, but about dharma and the right to govern. That one man, backed by the faith of millions, can change the course of history. Today, as we remember this episode, let us renew our commitment to NTR's ideals: self-respect, welfare of the people, and fearless governance. Let us draw inspiration from his courage to resist injustice and to restore the dignity of the people's mandate. And we must acknowledge the historic role played by Chandrababu Naidu Garu in keeping together the Telugu Desam Party MLAs and taking them to Delhi, Bangalore, Mysore, etc. When NTR came to Delhi with the MLAs, I met him in a hospital in New Delhi. I suggested that he take all the MLAs supporting him to the Rashtrapati Bhavan, take a group photograph, identify all the legislators by name, and release it to the newspapers. That next morning, that is precisely what NTR did. The photograph was flashed on the front pages of all major newspapers in Andhra Pradesh and the rest of India. An embarrassed Indira Gandhi had to hand power back to NTR. On this anniversary, we bow our heads to NTR, the man who showed the world that Andhra Pradesh would never tolerate betrayal of its democratic spirit. May his legacy continue to guide us, inspire us, and strengthen our resolve to build a just and prosperous society. I want to compliment T.D. Janardhan Garu for his remarkable efforts he has been making to keep fresh the memory of NTR Garu by publishing his speeches in Andhra Pradesh Legislative Assembly, editing the voluminous book called Shata Purushudu about NTR's to celebrate his birth centenary, and an impressive amount of literature about NTR, as well as running the Anna NTR TV channel. Vikram Pula Garu has been ably assisting Janardhan Garu in this laudable venture. They have been doing this with a remarkable dedication, even when Telugu Desam Party was not running the government. We must compliment both Janardhan Garu and Vikram Pula Garu on this occasion. The practice of publishing Chief Minister's speeches has now been introduced in Bengal, Uttar Pradesh, Assam and Karnataka only recently. At the central level, the Publications Division has published all the speeches delivered in Parliament only by Jawaharlal Nehru and Indira Gandhi. In case of other Prime Ministers like Narasimha Rao, Rajiv Gandhi and others, only their selected speeches have been published. September 16th, that is today, deserves to be celebrated. I am delighted that it is being celebrated here today in Vijayawada, in the presence of a galaxy of distinguished personalities. Jai Telugu Talli, Jai NTR, Jai Hind. Thank you. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వెనక ఉండి ఆయన కూడా పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. అందరికీ నమస్కారం. పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, నేను క్లుప్తంగానే మాట్లాడాల్సిన సందర్భం. ఆనాటి సజీవ చరిత్రకి నేను కూడా ఒక సాక్షిని. ఇక్కడ మా ఇంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. నన్ను తీసుకెళ్లి చెత్తకోటి ఇచ్చేసాడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. బహుశా గుర్తుపెట్టుకున్నారు గవర్నర్ గారు. మా బీజేపీ బలంగా ఉంది, రా వెళ్దాం రమ్మన్నారు. భాస్కర్రావు గారు గుంపు అంతా వచ్చి చెత్త కొట్టేశారు నన్ను. ఆయన బాగానే ఉన్నాడు. దేశ రాజకీయాలని మలుపు తిప్పిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా దేశ రాజకీయాల్ని ఒక నియంత్రణ ఎదుర్కొని దేశ రాజకీయాల్ని మలుపు తిప్పిన వ్యక్తి రామారావు గారు. ఈ రోజున మనందరం కూడా చర్చించుకుంటున్నాం. ఒక నటుడిగా కొత్త తరానికి తెలియకపోవచ్చు,
అనేక పాత్రల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు లేనని చేయలేనని పాత్రలు ఆయన చేశారు. సాంఘికంగా, జానపదంగా కానీ, పౌరాణికంగా కానీ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అలాంటి వ్యక్తి పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఏ విధంగా పరిపాలన చేశారో మనం చూసాం. పెద్దలు చెప్తారు, అనేక సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. కొత్త తరానికి తెలియదు ఏమి జరుగుతుంది, ఏం జరిగింది, ఆయన నిజమేమిటి, ఏ విధానంలో వెళ్ళారు, నీతివంతమైన పరిపాలన ఎలా ఇచ్చారని మనం చర్చించుకోవాల్సిన సమయం అవసరమవుతుంది. ఆ రోజున జరిగిన సంఘటనలు ఏమిటి? కొంతమందిని ప్రలోభపెట్టి ఆశలు రేకెత్తించి నీతివంతమైన విధానాలకు భిన్నంగా నడవాలి, మీరు సంపాదించుకోవాలి, రండి నా దగ్గరకు రండి అని చెప్పిన వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు గారు. మొదటి రోజు నేను ఇంకా బాబు గారు కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఒక దళిత ఎమ్మెల్యే ఉండ్రు కృష్ణారావు, ఇప్పుడు మన మధ్య లేరు, చనిపోయారు. ఉండ్రు కృష్ణారావు దళిత ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి, మా జిల్లాయే, అన్నగారిని దింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఫస్ట్ మ్యాన్ ఆయన వచ్చి చెప్పినప్పుడు, ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చారు, 10 లక్షలు ఇస్తారు, మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానన్నారే, నన్ను రమ్మంటున్నారు అన్నారు. ఎవరెవరంటే చెప్పారు, మా జిల్లాకు చెందిన ఒక గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు, అదేవిధంగా రామచంద్రరాజు గారు, వాళ్ళిద్దరూ కూడా వెళ్తానన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడా, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. అప్పుడు అన్నగారు ఇంకా రాలే. అప్పుడు బాబు గారు ఉన్నారు, ముఖ్యంగా లీడ్ చేస్తున్న, ఇన్ఛార్జిగా లీడ్ చేస్తున్న వ్యక్తి హరిరామ జోగయ్య గారు. హరిరామ జోగయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాను, ఇలా ఉంది అని చెప్పి పిలిచాను. నేను మాట్లాడా, వెంకటస్వామి నాయుడు గారిని పిలిచి, వెంకటస్వామి నాయుడు కరెక్ట్ కాదయా, రాబోయే మంత్రి అవుతాం, ఎందుకు వెళ్తున్నామంటే మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. రామచంద్రరాజు గారికి వెళ్తే వెళ్ళిపోతున్నాం, రేపు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ద్వారా నిర్ణయం తీసుకోబోతున్నారు, వెళ్తున్నారని చెప్పినప్పుడు హరిరామ జోగయ్య గారికి చెప్పాను. నమ్మలే ఆయన. ఇందాక మా తమ్ముడు చెప్తే ఉపేంద్ర గారు నమ్మనట్టే ఆయన నమ్మలే. అప్పారావు గారికి ఫోన్ చేశా, అప్పారావు గారు బాంబేలో ఉన్నారు, ఆయన పట్టుకోవడం కష్టమైంది, ల్యాండ్ లైన్లే కదా అప్పుడు, పట్టుకొని చెబితే అదేం లేదన్నాడు ఆయన కూడా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చెప్పాం, అన్నగారు చెవులో వేసాం, పక్క నుండి చెప్పాం, అన్నగారు ప్రమాదం ముంచుకొస్తుంది, ఇక్కడి నుంచి అందరినీ ఇంటికి రమ్మందామని చెప్పాను. నేను ఇంటికి రమ్మంటే బెటర్ అని చెప్పాం. ఇంటికి పిలిచారు, బాబు గారే పిలిచారు అందరిని ఎమ్మెల్యేలు. అక్కడే మొదలైంది. జీవన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తిరుగుబాటు బావట ఎగరేసి, మీరు నాదెండ్ల భాస్కరరావు గారికి ఇన్ఛార్జిగా ఇవ్వకుండా వెళ్ళారని మొదలుపెట్టారు. ఆ రోజున రాత్రి క్యాంప్ మొదలయ్యేది. బాబు గారు జోక్యం చేసుకొని ముషీరాబాద్ స్టూడియో తలుపులు తెరిపించి క్యాంపు స్టార్ట్ చేసి, ఆ రోజున తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళా ప్రజాస్వామ్య ఉద్యమానికి ఊపి తేగలిగారు. ఆ రోజు రాత్రి కనుక క్యాంప్ పెట్టకపోతే చాలామందిని ప్రలోభపెట్టి లాగేవాళ్ళు, భయానక వాతావరణం. ఆ రోజున ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇందాక మా ఇంద్రారెడ్డి గారు చెప్పినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు. సోమసుందర్ రెడ్డి అని మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గంటల సుమన వాళ్ళందరూ తీసుకెళ్ళడానికి వెళ్తే ఉపేంద్ర గారి కారులో వెళ్ళాం. మా ఇంద్రారెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇంద్రసేనారెడ్డి గారు మేమున్నాం రానని తీసుకెళ్లారు. మొత్తం దాడి చేశారు మా మీద, ఎమ్మెల్యేలు రాకుండా చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు విమానాలను అడ్డుకున్నారు, రైళ్లను అడ్డుకున్నారు. ఆఖరికి మైసూరు దశపల్లా హోటల్కి వెళ్తే అక్కడ మమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేశారు, నంది హిల్స్లో దాడి చేశారు. ఇవాళ ఎంతోమంది ప్రజా ఉద్యమం, ప్రజలు ఒక్కసారిగా బయటికి వెల్లువెత్తి వచ్చారు. ఆ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా మళ్ళీ రామారావు గారు వచ్చి ఒక నియంతకి మొదటిసారిగా ఇందిరాగాంధీని ఎదిరించిన మొదటి వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఎన్నో సంస్కరణలు చేసి మాలాంటి వాళ్ళకి ఒక బాసటగా నిలిచారు. తమ్ముడు అని పిలిస్తే చాలా ఆత్మీయత, ఎవరు కులాలు లేవు, మతాలు లేవు, అందరినీ తమ్ముడు గౌరవంగా మాట్లాడే వ్యక్తి రామారావు గారు. ఆ రోజున ఆ ఉద్యమంలో వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అన్ని పార్టీలు, కుడి ఎడమ పార్టీలు అందరినీ ఒక తాటి మీద తెచ్చిన ఏకైక వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై పరిపాలన చేసిన వ్యక్తి. ఆయన లేని లోటు ఎంత అయినా ఉంది మనకి. అలా మహానుభావుని గుర్తుంచుకుంటూ నాబోటి వాళ్ళం ఈ రోజున 80వ సంవత్సరంలో కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నామంటే రామారావు గారి స్ఫూర్తిని సవినయంగా మనం చేస్తున్నాం. ఆ స్ఫూర్తితోటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజకీయం అనేది ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పిన ఏకైక వ్యక్తి రామారావు గారు. దాన్ని మనందరం పాటిస్తున్నామని సవినయంగా మనం చేస్తూ సెలవు. ధన్యవాదాలండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి తనయులు, సహృదయులు, సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ బాబు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.
సభకు నమస్కారం. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్ ఒక్కలే. దానికి రుజువు ఈనాటి పుస్తకం ఆవిష్కరణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర. తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు యువతకు అభినయ శుభాభివందనం. ఎవడి పేరు చెప్తే ఎవరి పేరు తెలుగు జాతి గర్వపడుద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచు నోట నుండి అన్నా అనే స్వరం పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు గుండె చప్పుడు, మనన్న విశ్వవిఖ్యాత నడసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి రాజకీయ చరిత్రలో కన్ను విని ఎరుగని ఒక సంక్షోభం ఏర్పడింది. అదే 1984లో ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 16 అంటే నేడు కూడా సెప్టెంబర్ 16 అది గుర్తుకొచ్చుకునే రోజు నేడు. ఈ నెల రోజులు రాజకీయ చరిత్రనే, ఈ నెల రోజు సంఘటనలు ఈ పుస్తక రూపంలో అచ్చు చేయబడింది. మరి ఈ అమూల్య పుస్తకాన్ని మన వేదిక పోయిన పెద్దలు వారి అమూల్య సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉపరాష్ట్రపతి గారు ఆప్తులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారికి, అలాగే మన అందరితో ఎంతో ఆప్యాయంగా పలకరించే మన ఆయన పాత్రుల గారికి, ఇతర వేదిక మీద పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ, వేదిక మీద పెద్దలకు, కుటుంబ శ్రేయోభిలాషులకు, నందమూరి వంశ అభిమానులకు, విలేకరులకు, అలాగే ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలకు అందరికీ మా హృదయ అభివందనం, శుభాభివందనం. మరి చరిత్రలోని కొన్ని పేజీలు పాత్రల సంఘటనలు సజీవంగా ఉంటాయి. అలాంటి జీవిత పాత్ర సంఘటన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిది. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఒక సజీవ చరిత్ర. మాయని మత్స వారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వారు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి, నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీ అని ఒక రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లోనే చైతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కన్నవాడా అని రాష్ట్రమంతా నలుమూలలో తిరిగి అత్యధికంతో గెలిపించి అధికారంలో రావడం చేయడం జరిగింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత ఎన్నో సేవలు అందించారు, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు. నాన్నగారు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి 9 నెలల్లోనే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడితే, ఒక పార్టీ పెట్టి గవర్నమెంట్ ఏర్పడితే 18 నెలల్లోనే మరొక సంక్షోభం ఎదురైంది. అదే క్రైసిస్. ఆగస్టు 14న నాన్నగారు అప్పుడు ఆగస్టు నెలలో, నేను అప్పుడే అమెరికాలో చదువుతున్నాను, ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ రావడం చేయడం జరిగింది. వారితో పాటు మా అమ్మగారు కూడా, వారు క్యాన్సర్ వ్యాధితో అమ్మ నాన్నగారు ఇద్దరు వచ్చారు. ఇటు అమ్మగారు అటు నాన్నగారు. ఇటు అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకోవడం న్యూయార్క్లో, నాన్నగారు ఇంకో పక్క ఎవరు తెలియదు ఏంటంటే ఆయనకి 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 ఆర్టరీస్ బ్లాక్ అయినండి. 2 ఆర్టరీస్ 90%, 1 ఆర్టరీ 3 ఆర్టరీ 75%, 4 ఆర్టరీ 35%, మొత్తం 4 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయింది. ఆశ్చర్యపోయారు, ఇలాంటి మనిషి ఎలా తిరుగుతున్నాడని. అందరికి తెలిసిందన్న సార్ మొండోడైన క్రమశిక్షణ, నీతి, నిజాతి, మొండితనం మరో పేరు ఎన్టీఆర్. ఆయన మొండితనం ముందు తీసుకెళ్ళింది. ఇలా ఉండగా ఆపరేషన్ జరిగింది. అది ఈ వార్త ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొన్ని రాజకీయ రాక్షసులు పన్నాగం పొంది మళ్ళీ ఎట్టగొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్తో, అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు కలిపి ఎట్టగొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలి అని పన్నాగం పొందారు. ఇది తెలిసి వారు నాన్నగారు పచ్చి పుండుతో ఆగస్టు 14న ఇక్కడ రావడం చేయడం జరిగింది. 15వ తారీఖున జెండా ఎగిరేశారు. స్వాతంత్ర దినోత్సవం 16న అందరూ చూసాం. కొత్త ముఖ్యమంత్రిని నియమించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు మన దేశం, మన రాష్ట్రమంతా కార్యకర్తలు అందరూ కూడా, మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఊరుకుంటా మొత్తం రాష్ట్రమంతా అల్లకొల్లమైంది. ఇది ఉండగా ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ చక్రం తిప్పాడు. ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడే చూపించాడు. ఆయన రామకృష్ణ స్టూడియోస్లో ఎమ్మెల్యే అందరూ క్యాంపు ఏర్పాటు చేసి చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఎమ్మెల్యేలందరినీ ఒక్కరొక్కరిగా రప్పించి దుష్టశక్తులను రానివ్వకుండా చేశారు. ఒక చీమ లోపల రాకుండా, ఒక చీమ బయటికి వెళ్ళకుండా చేశారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం మొదలైంది. మన ఎమ్మెల్యేలు ఎవరు జారుకుంటారా అని మొదలైంది. కానీ ఇక్కడ నిలబడింది, అక్కడ ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ ఆనాడు సైనికులు పనిచేశారు. ఇప్పుడు సీఎం గారు, మీరు నాకు చొరవిస్తే మాకు ఒక అడ్డుపడుతుంది, మీ హోదా అడ్డుపడుతుంది, బాగా అనొచ్చు కదండి. మీకు గుర్తుంది బాబు గారు, ఎమ్మెల్యేలందరూ వాళ్ళకు పెద్ద పెద్ద డిమాండ్లు చేశారు. లిస్ట్ ఇచ్చి మాకు ఇది కావాలి, ఈ వస్తువులు ఆ వస్తువులు కావాలని. తప్పులేదు, వారు బయటకు వెళ్ళలేరు కదా. మీకు గుర్తుందో లేదో, లేనిపోని డిమాండ్లన్నీ మళ్ళీ మీరు ఎంత కష్టపడి వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా సరే అందరికీ మీరు ఇవ్వడం చేయడం జరిగింది. కింద మీద వెళ్ళకుండా తిరిగే బాగా కష్టపడ్డారు ఆయన. తిరుపతి దేవస్థానానికి జై విజయులు ఎలాగుంటారు, మన తెలుగుదేశం పార్టీ ఆలయానికి చంద్రబాబు నాయుడు గారు అలా కష్టపడ్డారు. ద్వారపాలకులుగా ఎవ్వరు ఒక చీమ లోపల రాకుండా, ఒక చీమ బయట వెళ్ళకుండా చాలా కష్టపడ్డారు.
ఎమ్మెల్యేలందరూ సమకూర్చి అందరూ ఏకదాటికి ఒక బాట మీద నిలబడి అందరూ మళ్ళీ ఇటు కర్ణాటక వారు చాలా సపోర్ట్ చేసేటప్పుడు రామకృష్ణ హెడ్డి గారు చీఫ్ మినిస్టర్, అలాగే రఘుపతి గారు కూడా వారి హయాంలో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ దాంతో గవర్నర్ శంకర్ దాస్ శర్మ గారు వారు రావడం చేయడం జరిగింది. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వారు మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టమన్నారు, పెట్టారు. ఆగస్టు 16న అంటే నెలగా తిరిగిలోపు అది ఎన్టీఆర్ గారికి ఒకటే సాధ్యమైంది. నెల రోజులు తిరిగిలోపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం, మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత ఆయన హోదా ఎక్కిన తర్వాత, ముఖ్యమంత్రి హోదా తీసుకున్న తర్వాత వారు ఇది ఎలా కాదు, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్దాం, మీరేంటి మాకు ఇచ్చేది హోదా, మళ్ళీ ప్రజలే మమ్మల్ని ఎన్నుకుంటారని చెప్పి మళ్ళీ మొత్తం మన గవర్నమెంట్ మనం డిజాల్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ వెళ్ళడం చేయడం జరిగింది. మళ్ళీ అత్యంత మెజార్టీ మళ్ళీ గెలవడం, మళ్ళీ కొంత ఇదంతా ఒక చరిత్ర. చాలా చెప్పాలంటే నా సమయం నా జన్మ సరిపోదు ఇక్కడ. ఒకవైపు నాన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా ఒక సంబరం అందరూ మన తెలుగు అందరూ చేసుకుంటూ ఉంటే, ఇంకో పక్క మా కుటుంబంలో ఒక సంక్షోభం జరిగింది. ఇందాక చెప్పిన మా అమ్మగారు మహాతల్లి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మళ్ళీ నాన్నగారిని ముఖ్యమంత్రిగా చూసి 2 వారాలు కన్నుమూశారండి. అక్టోబర్ 1, 1984 ఆ మహాతల్లి తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం రామనామ చిరస్మరణీయం. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే సరిలేరు నీకెవరు, సరిరారు నీకెవరు, జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరికారు నీకెవరు. వారి బిడ్డగా నేను జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నాటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో పోరాట యోధుల్లో ఒకరైనటువంటి నేటి త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, నందమూరి రామకృష్ణ గారు, వెంకటనారాయణ గారు, ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకానికి నా యొక్క పాత్ర విషయంలో నన్ను అడిగి ఇక్కడికి పిలిచినటువంటి జనార్దన్ గారికి, విక్రమ్ పూల గారికి, వేదికపై ఉన్నటువంటి పాత మిత్రులు బుచ్చయ్య చౌదరి, మిగతా శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నమస్కారాలు. 1983లో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటప్పటికీ నాకు సినిమాలు ఎక్కువ చూడటం అలవాటు లేదు.
కానీ చూసినటువంటి సినిమాలలో క్యారెక్టరే గుర్తు కానీ నేను యాక్టర్ను గుర్తుపట్టేవాడిని కాదు. మా మలక్పేటలో ఎన్టీఆర్ గ్రూప్ అని, నాగేశ్వరరావు గ్రూప్ అని కొట్లాడుతుండేవాళ్ళు, కానీ సినిమాలలో వీళ్ళు అని నాకు గుర్తుపట్టేవాడిని కాదు. అందుకని నేను ఎన్నికలు అయిపోయి అసెంబ్లీకి వచ్చిన దానిక వీరు ఎన్టీ రామారావు అనేటువంటిది నాకు గుర్తుండేది కాదు. కానీ ఆ యొక్క వేవ్లో, ఎన్టీ రామారావు యొక్క వేవ్లో బీజేపీ నుండి ముగ్గురం గెలిచినాం. వెంకయ్యనాయుడు గారు, జంగారెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ నేను ఒక్కనే బీజేపీ తరఫున ఆ రోజు మలక్పేట నుండి గెలవటం జరిగింది. బీజేపీ నుండి గెలిచిన 84లో జరిగినటువంటి అక్రమంగా ఎన్టీ రామారావు గారిని పడదోసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్యాయం, అక్రమం, రామారావు గారి వెంట నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు ఎట్లా ఎత్తుకపోవాలి, లేదా ఎన్టీ రామారావు గారి పక్షాన ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎట్లా చేయాలనేటువంటి ఇది ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు అని అంటే వాళ్ళని తీసుకురావడానికి పోయినాం. అక్కడ గొడవ అయింది. ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ స్టూడియోలో పెట్టిన తర్వాత ఇక్కడ నుండి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు హైదరాబాదులో యూత్ అప్పుడు ఎక్కువ మాతోటి ఉండేది. యూత్ని మొబిలైజ్ చేసి అక్కడ కాపలాగా ఉండటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా తరఫున ఇంతమంది ఉన్నారని చెప్పిన తర్వాత కూడా నమ్మకం లేనప్పుడు ఇక్కడ కాదు ఢిల్లీ పోయి ఢిల్లీలో ఆ రాష్ట్రపతి ముందే మనం ప్రదర్శన చేద్దాం ఎమ్మెల్యేలందరినీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు గారు అక్కడ కలవటం, అక్కడ నుండి వీళ్ళందరినీ కూడా మళ్ళీ మెజారిటీ చూపెట్టేంత వరకు ఎమ్మెల్యేలని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో కర్ణాటక పోవటం, మైసూర్లో అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉంచటం జరిగింది. అప్పటి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను గుర్తుపట్టాను. అక్కడ మొట్టమొదటిసారి ఈ యొక్క ఎమ్మెల్యేస్ వీళ్ళ యొక్క ఈ ఇష్యూస్లో వచ్చినప్పుడు ఆ హోటల్లో ఎమ్మెల్యేలు మేము ఉన్నటువంటి హోటల్లో అది వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ దొరకదు. ఎమ్మెల్యేలేమో మాకు నాన్ వెజిటేరియన్ కావాలనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని సతాయించేవాళ్ళు. అప్పుడు నాకు తెలుసు ఏ రకంగా పేషెంట్ తోటి వాళ్ళని ఒప్పించి అట్లా కాదు ఇట్లా కాదు ఇక్కడ వండరు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళకి ఎట్లా పెట్టాలి, ఇవన్నీ చూసేవాళ్ళం. ఆ తర్వాత మధ్య మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారండి, వాళ్ళు మాట్లాడతారట. అంటే వీళ్ళు మాట్లాడటానికి వచ్చినారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సేనా కాదా, వచ్చి ఏం మేనేజ్ చేస్తారో, అక్కడేమన్నా లావాదేవీలు జరిగినాయేమో అనేటువంటిది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళం. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేషెన్స్, వారి యొక్క పట్టుదల అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుండి ఆ తర్వాత కంటిన్యూగా అక్కడి నుండి వచ్చిన తర్వాత వారు ఆఫీస్లో ఉన్నప్పుడు వారి ఆఫీస్ ఉండేది, అక్కడి నుండి కర్షక పరిషత్ దీంట్లో ఉన్నప్పుడు లేదా ఇప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిచయంతో అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని. అప్పుడు ఇప్పుడున్నటువంటి మీ మంత్రి లోకేష్ గింత ఉండేవాడు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు కేవలం ఒక్కనే కాదు, ఆ తర్వాత 99 నుండి 2004 మధ్యంలో నేను ఫ్లోర్ లీడర్గా ఉండేవాడిని, వారేమో ముఖ్యమంత్రిగా ఉంటూ
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళని ఏ రకంగా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, ముందుకెళ్ళాలనేటువంటిది ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో వీరు తీసుకున్నటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. తిరుపతిలో కరువు వచ్చింది, కొండ మీద నీళ్లు లేవు కాబట్టి కిందికెళ్ళి పైప్ లైన్లో పైకి పంపు చేయాలి. పంపు చేయాలి అని అంటే దానికి 5 కోట్ల పైన ఖర్చు అవుతుంది. టెండర్ పిలవాలి అని అంటే ప్రాసెస్ టైం అవుతుంది, ఈ లోపల కరువు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి దీంట్లో టెంపుల్ దగ్గర నీళ్లు లేవు అని అంటే రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా రారు, చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులందరినీ పిలిచారు. రాజశేఖర రెడ్డి గారు, నేను, కమ్యూనిస్ట్ నాయకులందరినీ పిలిచిన తర్వాత ఈ రకంగా సమస్య ఉంది, ఏం చేద్దామని అన్నారు. అప్పుడు అందరూ కూడా మీరు టెండర్ పిలిస్తే లేట్ అవుతుంది కాబట్టి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసేయండి అని చెప్పటం జరిగింది. ఆ రకంగా అవసరానికి రాష్ట్రం యొక్క శ్రేయస్సు దృష్ట్యా అందరినీ కలుపుకొని ఏ రకంగా పోవాలనేటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గుర్తు. ఇక అక్కడి నుండి నంది హిల్స్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడ ఏమవుతుందో, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారనేటువంటి దాంతో కాన్వాయ్ తోటి హైదరాబాద్ రావటం, ఆ సందర్భంలో సిటీలో గొడవలు కావటం, నేను ఈ ఎమ్మెల్యేస్కి వీళ్ళందరికీ కూడా ఫిజికల్గా నా మనుషులతోటి కాపలా ఉన్నాను కాబట్టి ఇతన్ని ఎట్లాగైనా దూరం చేయాలి, ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో పోలీసు వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చినారు. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు గవర్నర్ బంగ్లా ముందు, రాజ్భవన్ ముందు మేము ప్రొటెస్ట్ చేయడానికి పోతే అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినారు. ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేని తీసుకెళ్తున్నారంటే అప్పుడు చైతన్య రథం మీద ఎన్టీ రామారావు గారు పిలిచి, బ్రదర్ ఏం కాదు నువ్వు వెళ్ళిరా, మనం గెలుస్తామనేటువంటి దీంతో కౌగలించుకొని నన్ను పంపించినటువంటి ఆ యొక్క సీన్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర గన్ ఉండేది, బీజేపీ వాళ్ళు గన్ తీసుకొచ్చినారు, అఫీషియల్గా గన్ను ఉన్నది తీసుకెళ్ళొచ్చు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రకంగా బదనాం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేశారు. కానీ అల్టిమేట్గా ప్రజల యొక్క సపోర్ట్ తోటి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. కొత్త బిల్డింగ్లో అసెంబ్లీలో మొదటి రోజు మొదటి ప్రశ్న నాది. ఆ ప్రశ్న ఏం ప్రశ్న, ఏమండి రామారావు గారు, మీరు ఈ కరప్షన్ వీటినన్నిటిని కూడా అరికడతాము అది ఇదని చెప్తున్నారు కాబట్టి మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని డిక్లేర్ చేస్తారా, వాళ్ళ ప్రాపర్టీ ఎంతున్నాయి ఏంటిది ఆలోచన ఉందా అని నేను అడిగినప్పుడు, బ్రదర్ మా మంత్రులే ఏంది, అందరు ఎమ్మెల్యేలు దీనికి ప్రతి సంవత్సరం కూడా డిక్లేర్ చేయాలి వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది అని దాన్ని చెప్పటం జరిగింది. ఆ రకంగా అప్పటి నుండి నేను వేసినటువంటి ప్రశ్న తర్వాత కాలంలో దేశంలో ఎంత ప్రభావం ఉంటుందనేది నాకు తెలియదు. కానీ తర్వాత ఏమైంది, ప్రతి సంవత్సరం ఇక్కడ ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ యొక్క విషయాన్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికల్లోనే దీనికి అఫిడవిట్ రూపంలో వెయ్యాలి అనేటువంటిది ఆ తర్వాత దీంట్లోకి వెళ్ళి వచ్చినటువంటి దాని యొక్క కంటిన్యూషన్ అన్నట్టు. కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఏమడిగినా దాన్ని పాజిటివ్ దీంట్లో తీసుకొని అడిగేటువంటి పని చేసేటువంటి ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు సినిమాలో ఏదైతే చెప్పేవాడో దాన్ని నిజమైనటువంటి నిజరూపం అంటే వారికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదే రకంగా ఆచరణ చేసేటువంటి పద్ధతిని కూడా
వారు చూపెట్టారు. ఆ రకంగా సినిమాలలో బీదవాడు ఎట్లుంటాడు, వాని సమస్య ఏంటిది, వాటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఆడవాళ్ళ సమస్య ఏంటిది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు బీదవాళ్ళకి తినటానికి తిండి ఉండాలి కాబట్టి 2 రూపాయల కిలో బియ్యం పథకం ఆయన తీసుకొచ్చాడు. ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు వారు తీసుకొచ్చారు. ఆడవాళ్ళకి బహిర్భూమి పథకం మొట్టమొదట పబ్లిక్ టాయిలెట్స్ కింద తీసుకొచ్చినటువంటిది వారు తీసుకొచ్చారు. రైతులకు కష్టమైనప్పుడు రైతులకు కావలసినటువంటిది ఏంది అని చెప్పి 50 రూపాయలకే కరెంట్ అనేటువంటిది వారు తీసుకొచ్చారు. ఈరోజు దేశం మొత్తంలో టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీగా మనం బియ్యం ఇస్తున్నాం. అదే రకంగా మహిళల కొరకు హక్కులు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా వారు సినిమాలలో చూపించేవారు. ఆ తర్వాత వాటిని అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరించడానికి పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి వారి యొక్క వీటిని మనం ఇప్పటికీ అదే రకంగా జయప్రకాష్ నారాయణ గారు వారి యొక్క ఉద్యమం ద్వారా ఎమర్జెన్సీ వచ్చి అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకటి చేస్తే ఎన్టీ రామారావు గారు ఈ యొక్క ఉద్యమం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా నేషనల్ ఫ్రంట్ మీద ఒకటి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎన్టీ రామారావు గారు. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు జరిగినటువంటి వీటినన్నిటిని కూడా ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చినటువంటి మన జనార్దన్ గారికి, వారి మిత్రులు వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫిజికల్గా ఆ రోజు ఎన్టీ రామారావుని గద్దె దించినటువంటి వారికి నేను ఫిజికల్గా అక్కడ ఉండి ప్రొటెక్ట్ చేసి ఇచ్చేయటమే కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అదే నాదెళ్ల భాస్కర్ రావుని ఓడించినటువంటి ఘనత కూడా నాదే. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ యొక్క ఎన్నికల్లో సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నా వారి యొక్క ఆశయాలు తప్పకుండా ఆ దిశలో ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ సందేశాన్ని ఇస్తారు. ఓకే తమ్ముడు. గౌరవనీయులు 13వ భారత ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, త్రిపుర గవర్నర్ గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, నందమూరి రామకృష్ణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, ఫరూక్ గారు, గౌరవ శాసనసభ్యులు వర్ల కుమారరాజా గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, బోడే ప్రసాద్ గారు, నెట్టెం రఘురామ గారు, కామినేని శ్రీనివాస్ గారు, తంగిరాల స్వామి గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉత్సాహంతో ఉన్న బుచ్చయ్య చౌదరి గారు, మీరు ఉపన్యాసం విన్నారు. ఏమాత్రం కూడా ఫోర్స్ తగ్గలేదు, అప్పుడు అట్లనే ఉండేవాడు.
ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్గా ఉండి ఎన్టీ రామారావు గారికి అత్యంత దగ్గరగా ఉన్నట్టు వ్యక్తి, దగ్గరగా చూసిన వ్యక్తి వెంకటనారాయణ గారు. ఈరోజు ఈ పుస్తకాన్ని రాసినటువంటి విక్రమ్ గారు, అదే మాదిరిగా జనార్దన్ గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు. సాయంత్రం నుంచి చూస్తున్నాను, మన నాయకుడు మన ముందర లేకపోయినా ఆయన స్ఫూర్తితో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 41 సంవత్సరాల కంటే ముందు సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. వేదిక పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలన్నీ 40 సంవత్సరాలు వెనక్కెళ్ళాయి. ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి. వాటిని మనకు చెప్పేది, భవిష్యత్ తరాలకు అందజేసేది పుస్తకాలే. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా 83 ఒక సంచలనం. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా సజీవ చరిత్ర, అందులో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కూడా ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నాడు జరిగింది కేవలం చరిత్ర కాదు, ప్రజాస్వామ్యంలో వర్తమానానికి భవిష్యత్తుకి ఒక సందేశం. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. ఆ రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే ఒక ప్రభంజనం అయితే, తర్వాత ఆయన ఎక్కడికి పోతే అక్కడ రాత్రింబగళ్ళు వెయిట్ చేసి మంగళారతులిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రింబగళ్ళు పడిగాపులు కాసిన పరిస్థితి. తెలుగు పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవ నినాదాలతో ప్రజలందరూ కోరుకున్నట్లే 83లో బ్రహ్మాండమైన మెజారిటీ, ఒక సునామీ సృష్టించారు. 3.5 దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఓడించారు. ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నిలబడ్డారు. అయితే ఓసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలు కూడా మనం చూసుకుంటే, నాటి కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ పెద్దలంతా కూడా చాలా కుట్రలు చేశారు. అలాంటి కుట్రలో భాగమే 83 ఆగస్టు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 20 నెలలే అయింది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఆయన ఆ రోజు మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే హార్ట్ ఆపరేషన్ రావడం, అప్పుడు ఇండియాలో మంచి వైద్యులు కూడా లేకుండా పోవడం, అందుకే అమెరికాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మనం అందరం ఆనందంలో ఉంటే ఆ రోజే కుట్రకు తెరదీశారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు చాలామంది గుర్తు చేశారు. ఇంద్రసేనారెడ్డి గారు కూడా గుర్తు చేశారు. అదే మరి బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పారు. అక్కడ వచ్చిన సమాచారం అంతా చూసిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చి, ఏదో కుట్ర జరుగుతూ ఉంది, దీన్ని తిప్పి కొట్టాలంటే ఎమ్మెల్యేలు మెజారిటీ ఉంటే తప్ప సాధ్యం కాదని రాత్రికి రాత్రే మొత్తం 161 మంది ఎమ్మెల్యేలని ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్లో ముషిరాబాద్కి చేర్చాం.
అది గేమ్ చేంజర్గా అయింది. ఆ రోజు కానీ రాకపోయి ఉంటే, ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయి ఉంటే ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చేది. అంత మునుపు కూడా చరిత్ర మీరు ఒకసారి చూస్తే 47 నుంచి 84 దగ్గర 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల్లో 26 ప్రభుత్వాల్ని పడగొట్టారు. 18 నెలలకు ఒక్కొక్క ప్రభుత్వం పోయింది. కానీ ఈ మహాపోరాటంలో గెలిచింది ఒకే ఒక వ్యక్తి, అది నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం 203 సీట్లతో గెలిపించారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆయనకు జరిగిన అన్యాయం ఒక పక్కనైతే, ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి ద్రోహం కింద ప్రజలందరూ సంఘటితమయ్యారు. ఇప్పుడే ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు, అప్పట్లో ఇంద్రసేనారెడ్డి చాలా పౌరుషంగా ఉండేవాడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన నేరుగా వచ్చి అంటే మన స్టూడియోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు కూడా గుర్తు చేశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్ పోతే వీళ్ళందరి మీద దాడి చేశారు. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్కి అందరినీ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఇంద్రసేనారెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న. 30 రోజులు కూడా అదే మరిగా వెంకయ్యనాయుడు గారు అయితే మన నాయకుడితో రాష్ట్రమంతా తిరగడం, దేశంలో ఉండే నాయకులందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం. వెంకయ్యనాయుడు గారు నేను 78లో కూడా చూశాను అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ భయపడతారంటే ఈయన జైపాల్ రెడ్డి గారు ఉండేవారు. వాళ్ళ అసెంబ్లీని గజగజలాడించిన రోజులు అవన్నీ. అలాంటి వ్యక్తి పూర్తిగా సహకరించి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానంగా వెంకయ్యనాయుడు గారు ఉండేవారు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఇవన్నీ మనం ఒకసారి చూస్తే ఆనాటి గవర్నర్ రామ్లాల్ జరిగిన సంఘటన మీరు చూస్తే మెజారిటీ ఉంది, మీరు అసెంబ్లీ సమావేశం చేయండి, నేను బలాన్ని నిరూపించుకుంటానని అంటే కూడా చాలా దౌర్జన్యంగా, ఇప్పుడే లోపల వస్తామంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆయన మాటలోనే మీరు ఇంటే అర్థమవుతుంది, అంత అప్రజాస్వామికంగా చేస్తే ముఖ్యమంత్రిగా గవర్నర్ని కలవడానికి పోయిన ఎన్టీ రామారావు గారు తిరిగి పోలీసు వ్యాన్లో కంట్రోల్ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క సంఘటన దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా దేశమే కాకుండా భారతదేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలందరూ కూడా ఒకటయ్యే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక గ్రామం అని కాదు, తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ అందరూ ఒకటయ్యారు. ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కారు. ఒక్క రోజు కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడే కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు, వెంకటనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సంఘీభావాన్ని చూశాను. మేమందరం ఆ రోజు ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి, ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి అప్పట్లో ₹1 మరి డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళని కాపాడుకోవడం మాకు చాలా కష్టం అయిపోయేది. ఆ రోజు ఎంతోమంది సహకరించారు. మాకు తెలియని వ్యక్తులు, ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే కర్ణాటకలో హెగ్డే గవర్నమెంట్ మాకు షెల్టర్ ఇవ్వాలి, దేశంలో ఎవ్వరూ ఇవ్వలేని రోజున కర్ణాటకలో మాకు అకామిడేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి రామకృష్ణ హెగ్డే. ఆ రోజు అక్కడ రఘుపతి గారు మంత్రి. రఘుపతి గారిని అప్పచెప్తే రాత్రింబగళ్ళు మాతో ఉండి మొత్తం ఎమ్మెల్యేలకు ఏం కావాలో చేసిన సందర్భం అది. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు
కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా 18 పార్టీలు జమకట్టాయి. ఒకే మాట, ఒకే డిమాండ్. మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. హేమా హేమీలు. ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్పేయి గారు, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, కరుణానిధి, చండ్ర రాజేశ్వరరావు, మాక్కినేని బసవ పొన్నయ్య, ఇలాంటి వాళ్ళందరూ కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు. ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు, ఇందర్సేన్ రెడ్డి గారు, దత్తాత్రేయ, సుందరయ్య గారు, ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు. ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత 30 రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, పోరాటాలు చేశారు. అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కాపాడాలి, ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు. సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ, ఆవేదన కలుగుతుంది. అదే సమయంలో మా అత్తగారికి అయితే క్యాన్సర్ కూడా ఉండేది. ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, ఆవిడకి క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మరిచిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు 41 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని భావితరాలకు అందజేసినటువంటి జనార్దన్ గారిని, అదే మాదిరిగా విక్రమ్ గారిని, ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం. నరేంద్ర మోడీ గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే
ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాలసీ ఈరోజు దేశానికి ఆదర్శమైంది. భవిష్యత్తులో కూడా ఆదర్శంగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఉద్యమం యాంటీ కాంగ్రెస్ ఉద్యమం. ఈరోజు మీరు చూస్తే దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిపాడు, ఉద్యమం చేశాడు, నేషనల్ ఫ్రంట్ పెట్టాడు. ఆయన చేసిన ఫౌండేషన్ చూస్తే ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పీఎం అయ్యారు. 11వ స్థానంలో ఉండే ఆర్థిక వ్యవస్థని 4వ స్థానాన్ని తెచ్చారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానం కాబోతుంది. ఏ దేశానికి లేనటువంటి సుస్థిర పరిపాలన భారతదేశానికి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి రేపు జన్మదినం. ఆ జన్మదినానికంటే ఒక రోజు ముందు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను ఒక్క మాటలో చెప్పాలంటే, రామారావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగు వైభవం, తెలుగు ధనానికి ప్రతిబింబం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి నగ్న సత్యం. నేను ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అధైర్యపడక్కర్లేదు. నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒక్కసారి చూసి మీరు కానీ సంకల్పం చేస్తే ఇది సాధ్యం, సాధించి తీరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. ప్రతిదీ కష్టపడి చదువుకున్నాడు, చేశాడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాడు. అందుకే ఎన్టీఆర్ ఒక ఆదర్శంగా మిగిలారు. 49లో మన దేశం నటుడిగా క్యారియర్ మొదలుపెట్టాడు. పాతాళ భైరవి, మాయా బజార్, లవకుశ, దానవీర సూరకర్ణ, గుండమ్మ కథ, ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలు నటించాడు. దేవుళ్ళు చూడలేదు కానీ శ్రీరాముడు ఎట్టుంటాడో, శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో, కర్ణుడు ఎట్టుంటాడో చూడాలంటే అది ఎన్టీఆర్ రూపంలోనే మనం చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సినిమాల్లోనే కాదు, ఒక రాజకీయాల్లో ఒక ఆదర్శ నేత. ఏ దేశానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చెప్పినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుట్లో 2 రూపాయల కేజీ బియ్యం, సగం ధరకే చీర దోవతి, 50 రూపాయలకే హెచ్పి కరెంట్ ఇవ్వడం, ఇలాంటి పేదవాళ్ళందరికీ పక్కా ఇళ్ళు కట్టడం 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలు చేశాడు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనం, ఎన్టీఆర్ అంటే ఒక ఉత్తేజం, ఉత్సాహం, ఎన్టీఆర్ అంటే ఆవేశం, ఆత్మాభిమానం, ఎన్టీఆర్ అంటే రామరాజ్యం, పేదల సంక్షేమం, ఎన్టీఆర్ అంటే నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు జాతి వైభవం. అందుకే ఆలోచిస్తున్నాం, అమరావతిలో ఎన్టీ రామారావు గారు శాశ్వతంగా గుర్తుండే విధంగా తెలుగు భాష కూడా ప్రాచీన భాషగా డిక్లేర్ చేశారు. ఈరోజు మన వెంకయ్య నాయుడు గారి యొక్క కృషితో నెల్లూరులో సెంటర్ పెట్టారు. కానీ వారు కూడా మనం ఒక మాట అన్నారు, దాన్ని డెవలప్ చేయాలని. వారు అనుమతిస్తే ఆ సెంటర్ కూడా తీసుకొచ్చి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున ప్రాచీన తెలుగు ప్రాచీన భాషగా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు.
అదే తరహాలో తెలుగు జాతి గుర్తుండే విధంగా మన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు జాతికి కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, భాష మీద జాతి మీద అభిమానం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నేను అందుకే ఆయన తరపున మీ అందరికీ, ఆయన మన దగ్గర లేరు కానీ ఆయన ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, ఆయన సంకల్పం మన దగ్గర ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మీరు చూశారు, ఆ రోజు ఒక ఉద్యమం చేస్తే 2024లో సైలెంట్ ఉద్యమం. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ 94% స్ట్రైక్ రేట్తో 57% ఓట్లతో గెలిపించిన ఏకైక ఎన్నిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2024. అది ఎన్డీఏ పై నుండి అభిమానం. ఆ అభిమానాన్ని శాశ్వతంగా ఇక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, ఇక్కడుండే మీరే కారణం. మీరందరూ సమిష్టిగా పనిచేసి అఖండ విజయాన్ని సాధించిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు మన నాయకుడిని మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ భావితరాలకు అందించే విధంగా ఆయన చరిత్రని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ, ఈరోజు చాలామంది నాయకులు వచ్చారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకో పక్క ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారికి, ఇంకో పక్క వెంకటనారాయణ గారికి, ఇంకో పక్క త్రిపుర నుంచి ఆల్ ది వే ఇక్కడికి వచ్చిన ఇంద్రసేనారెడ్డి గారిని మీ అందరి తరపున అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మాన్యులు పెద్దలు, భారత మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.